హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే తోటలో పప్పు నాటుతున్నామండి. వేరుశనగను పండిస్తాం కదా తోటలో, అక్కడికైతే వెళ్తున్నాను. లాస్ట్ వీడియోలో తోటలో పూజ చేయడం, పొంగల్ పెట్టడం ఇవన్నీ చూపించాను కదా. పప్పు నాటే ముందర ఎప్పుడైనా సరే తోటలో అలా పూజ చేసుకొని మంచి రోజు చూసుకొని పప్పు నాటుతామండి. ఈ పప్పు నాటే రోజు అయితే ఏకాదశి మంచి రోజు అనేసి ఆ రోజు మొదలుపెట్టాము. ఎర్లీ మార్నింగ్ మా వారు తోటలోకి వెళ్ళిపోయి ఉన్నారు పని చేసుకోవడానికి అక్కడికి. ఇక పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నేను కూడా వెళ్తూ ఉన్నాను అక్కడికి. ఇంకా రోడ్లో దిగాక తోటలోకి వెళ్ళే దోవంతా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్డుకి ఇరువైపులా ఇలా పచ్చటి తోటలు ఉంటాయండి. మామిడి తోటలు, బొప్పాయి తోటలని. ఇప్పుడు చూస్తున్నదైతే రోజా తోట. ఇవి ఉంటాయి కదా పన్నీర్ రోజాలు, ఆ తోట అనమాట. పూలేం లేవులేండి ప్రస్తుతానికి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇక ఇటుపక్క అయితే వంగ తోట వేసున్నారు. ఓ పక్కనంతా ఫ్లాట్లు వేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారండి. ఇంకా ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఉండవేమో అనిపిస్తుంది. మొత్తం కాంక్రీట్ రోడ్లు అయిపోతాయి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇలా ఫ్లాట్లు వేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఇదంతా అయితే ఆకుకూర మడులు పోసున్నారు. ఈ పక్కనే ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడే అదే ఒక చిన్న కాలనీ అనమాట. అవి ఇక్కడ వాళ్ళనే పిలుచుకున్నాం మన తోటలో భోజనాలు పెట్టినప్పుడు. ఇక్కడ వీళ్ళని పిలుచుకుంటాం అనమాట. తోటకి దగ్గరలో ఉంటారు వీళ్ళు. ఇక్కడి నుంచి తోటలోకి వెళ్ళిపోతాము. ఇక పొద్దున్నే వెళ్ళిపోయి మొదలు పెట్టేశారు కాబట్టి త్వరగా అయిపోతూ ఉంది. తోట మొత్తం రోజుకి ఒక 8 ఎకరాలు అలా వేస్తుందండి. ఇప్పుడంతా మిషనరీ పద్ధతులు వచ్చేసాయి కదా, త్వరగానే అయిపోద్ది అనమాట వర్క్ అనేది. ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. అంతకుముందు అయితే వాళ్ళకి చాలా రోజులే పట్టేది. అంటే నాగలతో దున్ని అంటే అంతా మాన్యువల్గా చేసేవాళ్ళు కదా, కొంచెం లేట్ ప్రాసెస్గా ఉండేదన్నమాట. ఇప్పుడు స్పీడ్గా వర్క్లు అయితే అయిపోతూ ఉన్నాయి. ఇక పొద్దున్నే మా వారు వచ్చినప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పూలమాల అవన్నీ వేసుకొని పూజ చేసుకున్నట్టున్నారు ఇక్కడ. ఇక చెట్టు నిండా దాసాని పూలు ఉంటే కోసుకెళ్ళి అక్కడ పెట్టి ఒకసారి దండం పెట్టుకుంటున్నాను అక్కడ తల్లి దగ్గర. ఏదైనా సరే అండి, మనం పని ప్రారంభించే చోట, అది వ్యవసాయం కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక పని ప్రారంభించే ముందర ఇటు ఒక్కసారి మనం భగవంతునికి నమస్కారాలు చెప్పుకొని మనకి ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి అని అనుకుంటే మనకి అంతా మంచి జరుగుద్దని నేను అనుకుంటాను. మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. ఇదిగోండి ఇట్లా తోట మొత్తం కూడా ఇట్లా డ్రిప్స్ పెట్టేసుకొని ఉన్నాం అనమాట. అంటే ఒక చోట 5 ఎకరాల మటుకు లేదులేండి, మిగతాదంతా కూడా భూములు అంతా ఇలా సెట్ చేసేసి ఉంటాము. ఇంకా వాల్ తిప్పుకుంటే వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. ఈజీ అయిపోయిందనమాట ఇప్పుడు పని కూడా.
మామూలుగా అయితే కాయలు కొని కొట్టిస్తారనమాట పప్పు. ఈసారి డైరెక్ట్గా ఇత్తనమే తీసుకొచ్చారు. ఎలా వస్తుంది చూడాలి ఈసారి. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఇత్తనం కొనడం. చూడాలి. ఇంకా ఇందులో అయితే ఇట్లా పొడి కలిపి వేస్తారనమాట. భూమిలో ఈ పురుగు చీమ ఇవన్నీ తినేయకుండా స్టార్టింగ్ మొలకొచ్చే వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ పొడి. అక్కడ ఉంది ఆ పొడి, చూపిస్తాను. అవి గుర్తుపట్టారండి? అవి గురిగింజలు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఊర్లో. ఆహాహా, అదేలే. మరీ చిక్కగా అయినా ఇబ్బందే, మరి పలసనైన ఇబ్బంది. ఇంకా అంతేనా మనము? అంటే నెంబర్స్ ఉంటాయి అన్నమాట, డిస్టెన్స్ కూడా ఉంటుంది. 1 నెంబర్ మీద పెట్టున్నారంట. మరీ చిక్కగా వేసిన ఇబ్బంది, మరీ పలుచగా వేసిన ఇబ్బంది అనమాట. మధ్యస్థంగా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ పై భూమిలో వరకు వెళ్ళవు. వాటిని ఏంటంటే ఇక్కడ మనుషులు పెట్టించి భూమిలోకి నొక్కిస్తూ ఉంటారు. ఇట్లా ఇట్లా నొక్కోవాలి. అక్కడక్కడ, అన్ని చోట్ల జరగదు. అన్ని చోట్ల జరగదు అనమాట. ఈ గురిగింజలు చిన్నప్పుడు వినాయక చవితికి చెరువులో మట్టితోటే నాన్నోళ్ళు వినాయకుడిని చేసేవాళ్ళు అనమాట. ఆ వినాయకుడికి కళ్ళుగా ఇవే పెట్టేవాళ్ళు. వీటి కోసం పిల్లలు తోటల్లోకి వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళు. ఇదంతా భూమిలోంచి డ్రిప్ సిస్టమ్ అనమాట ఇదంతా. ఇంకా ఇటువైపు అంతా వేసేసి ఉన్నారు ఆల్రెడీ. వేసినవన్నీ ఇట్లా పైపులు పరుచుకుంటూ వచ్చేస్తారు. ఈ లైన్ అంతా ఏంటంటే మనకి ఇంకా ట్రాక్టర్ వెళ్తుంది కదా, ఇంకా మనుషులను పెట్టి గుచ్చిస్తా ఉన్నారు. అక్కడి నుంచి వస్తా ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్దాం. చిలకలు పెట్టేస్తారు. చిలకలు పెట్టేస్తే ఇంకా వాటర్ స్ప్రింకిల్ అవుతా ఉంటాయి అన్నమాట. ఇంక పైపుల సందులో ట్రాక్టర్ వెళ్ళదు కాబట్టి ఇంక ఇట్లా గాళ్ళు పెట్టుకొని పప్పు నాటుతా ఉన్నారు. పాత రోజుల్లో అయితే ఈ మిషనరీ పద్ధతులు లేవు కదా, నాగేలు దున్నుకుంటూ వెళ్తుంటే ఇట్లా వేసేవాళ్ళు. కొన్ని నేను వేస్తాను. ఇంకొన్ని నాగేలు దున్నుకుంటూ వెళ్తుంటే ఈజీ అయిపోయింది. గ్యాప్ ఇంతేనా?
నిలబడుకొని వేసుకుంటే వెళ్ళేది అప్పుడు. ఇక్కడ రాము పైపులు పరుస్తూ ఉన్నాడండి. అంటే వేసేసిన ప్లేస్ అంతా మళ్ళీ సెట్ చేసుకోవాలి కదా వాటర్ స్ప్రింకిల్ అవ్వడానికి. ఇంకా పైపులన్నీ సెట్ చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ రాము. ఎంత పక్కన అన్న వాళ్ళది తోట అంతా వరేస్తారు అన్నవాళ్ళు. అంటే డౌన్లో ఉంటుంది పాపం. ఒకసారి ట్రై చేశారు కానీ వేరుశనగ సరిగా రాలేదు వాళ్ళకి. ఇంకా వరి వేస్తూ ఉంటారు. ఇంటికి కొంచెం దగ్గర అయితే ప్రతిరోజు వచ్చి ఇక్కడే తిరిగేదాన్ని. అసలు వస్తే వెళ్ళాలనిపిది అనమాట, అంత బాగుంటుంది తోటలో. అన్నం టైం అయిపోయింది, మా వారు వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. వెళ్ళి భోజనం పెడదాం. నీకు ఒక పాత్ర మీతో కదండి. కాదు పద్దెని టీపీని గంగరగా ఆడదామని తీసుకొచ్చాను. ఇది వచ్చి మొక్కజొన్న, ఇది వచ్చి వంగనారు, ఇవి బెండ, ఇవి టమోటా, ఇది వచ్చి ఆకుకూరలో ఒకటి చిర్రాకు, ఒకటి తోటాకు. చూద్దాం వస్తాయో రావు చూడాలి. లాస్ట్ టైం అప్పుడు వీడియోలో నారుగుచ్చి వెళ్ళాం కదా, కోళ్ళు మొత్తం గిల్లుకో తినేసి మొత్తం పోయాయి. ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలి బాగా ఈసారి నాటు వచ్చేటప్పుడు. ఇక్కడంతా వంగ విత్తనాలు అవన్నీ వేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఒక చిన్న పొరపాటు చేశానండి. మొక్కజొన్న విత్తనాలు కూడా నారులాగే వేసాను. ఇట్లా విత్తనాలు అంటే షాప్ అతను చెప్పాడని అలాగే వేసాను, కానీ అలా వేయకూడదంట. మా వారు చెప్పాడు, ఎక్కడ వేసుకోవాలో అదే ప్లేస్లో ఒకేసారి నాటేయాలని చెప్పారు. ఇంకా చిన్న మొలకలు కూడా వచ్చినాయంట. నేను మళ్ళీ తోటలోకి వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తానులేండి నెక్స్ట్ టైము. ఇక్కడంతా అయితే ఆకుకూర విత్తనాలు, గోంగూర ఇవన్నీ వేశాను. ఈసారి తోటలో కోళ్ళు కూడా లేవన్నమాట. కొంచెం నీట్గా ప్రొటెక్ట్ చేయాలి వీటిల్ని. ఇంకా అన్నీ అయిపోయాక సర్దుకుంటా ఉన్నాను ఇక్కడ. పాప స్కూల్ నుంచి వచ్చేలాగా నేను త్వరగా వెళ్ళిపోవాలని ఇంకా బయలుదేరేస్తూ ఉన్నాను. వెళ్ళే ముందర ఈ మందార మొక్కలకి నిండుగా ఉన్నాయన్నమాట మొగ్గలు. పెద్ద పెద్ద పూలండి, ముద్దు పూలు ఉన్నాయి, రెక్క పూలు ఉన్నాయి. పటాలకు పెడితే ఈ పూలు ఎంత కళగా ఉంటుందోనండి. ఆ క్లిప్పింగ్ కూడా తీసాను కానీ ఇందులో పెట్టలేదు. చాలా నిండుగా కళగా ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ తీసేసుకొని నేను ఇంటికైతే బయలుదేరాను. వర్క్ అయితే ఒక పక్క జరుగుతూ ఉందండి. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.